యాదగిరిగుట్టలో పీఎం విశ్వకర్మ యోజన బిఎల్ఆర్ ఫౌండేషన్ ఇన్సూరెన్స్ పై అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి భువనగిరి మాజీ ఎంపీ బూర నరసయ్య గౌడ్ హాజరయ్యారు. క్షేత్రస్థాయిలో విజిట్ చేశారు. అనంతరం టాంగా కార్మికులకు, కొబ్బరికాయల దుకాణ కార్మికులకు ఇన్సూరెన్స్ గురించి బూర నరసయ్య గౌడ్ అవగాహన కల్పించారు. ఆలేరు నియోజకవర్గం యాదగిరిగుట్ట టౌన్ మరియు మండల పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. దాంట్లో ప్రధానంగా ఏంటంటే, ఒకటి విశ్వకర్మ యోజన 18 వృత్తులకు సంబంధించింది. ఎవరికి ఒక్కొక్కరు 15,000 టూల్ కిట్టు, 5 రోజుల ట్రైనింగు మరియు 3 లక్షల పావుల వడ్డీతో ఎలాంటి పూచికత్తు లేకుండా ఇచ్చే రుణాల పథకం ఈ మోడీ గారు ఏదైతే ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన. రెండోది మీకు తెలుసు, గతంలో నరసన్న బీమా కుటుంబానికి ధీమా, లక్ష్మీ నరసింహస్వామి బీమా పథకాన్ని అభివృద్ధి పనులు చేశాను. అందులో ప్రత్యక్షంగా మీరు చూస్తున్నారు, బీబీనగర్లో ఎయిమ్స్ కానీ, భువనగిరిలో ఉన్నటువంటి కేంద్రీయ విద్యాలయ కానీ, లేదా పాస్పోర్ట్ కేంద్ర కానీ, 524 కిలోమీటర్ల జాతీయ రహదారులు కానీ, యాదాద్రికి రాయగిరి నుంచి యాదాద్రి స్టేషన్గా మార్చడం కానీ, యాదాద్రి ఎంఎంటీఎస్ కానీ ఇవన్నీ చేయడం జరిగింది. దయచేసి మీడియా మిత్రులు కూడా రేపు మోడీ గారు అత్యధిక మంది ఎంపీలు ప్రయత్నం చేస్తామని, సరే అసెంబ్లీకి ఎవరికి ఇచ్చినా కూడా మూకుమ్మడిగా భారీ మెజార్టీతో 10 నుంచి 12 బీజేపీ ఎంపీలని గెలిపించాలి. భువనగిరిలో మాత్రం అత్యధికంగా గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నా.